రాజధానిని మళ్ళీ తిరిగి గుంటూరు జిల్లాకి పరిమితం చేశారు. దీని వెనక ఏదో పెద్ద ఎత్తున ఒక దాని వెనకాల నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. వరుస కేసులు ఇప్పటివరకు తన మీద ఎన్ని కేసులు పెట్టామో తెలియదు. నన్ను ఇలా టార్చర్ పెట్టడం బదులు నరికేయండి, లేకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటే ఈ దరిద్రంతో వెళ్ళిపోద్ది అనే వరకు అతన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. అంటే అతన్ని ఓవరాల్గా ఇప్పట్లో క్షమించేది లేదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. దీనిలో ఏదో విషయం మర్మం దాగి ఉంది. ఇతన్ని వరుసగా ఇట్లా తిప్పడం వెనక ఒక స్కెచ్ ఏదో వేసి ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఓవరాల్ స్కెచ్లో అసలు పోసాని చక్రబంధంలో ఇరుక్కున్నాడు. వర్మ అయినా కమరాజ్యంలో కడపరేట్లు సినిమా తీసి హైకోర్టు నుంచి కాస్త ఊరట పొంది అప్పుడెప్పుడు తీసిన సినిమాకి ఇప్పుడైంది కేసులు అని చెప్పని చేశారు. సరే, ఈయన కూడా గతంలో అధికారంలో వైసీపీ ఉన్న రోజుల్లో అన్న మాటలు ఇప్పుడు అన్న మాటలు కాదు. నాకు ఈ రాజకీయాలే వద్దని చెప్పి ఆయన దండం పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా కానీ పోసాన్ని ఈ విధంగా వేసి తిప్పుతున్నారు అంటే దాదాపు అతనికి బెయిల్ లేకుండా చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు పీటీ వారెంట్లతో వస్తున్నారు వరుసగా. ఇప్పుడు గుంటూరు జైల్లో ఉన్నాడు, గతంలో కర్నూలు జైల్లో ఉన్నాడు, అంతకుముందు విజయవాడకి వెళ్ళాడు, విజయవాడలోనే పాడేరు జైలు వెంటబడ్డాడు. ఇప్పుడు 2-3 పీటీ వారెంట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఈ పోసాన్ని ఇప్పట్లో వదలరు. అతను ఎంత ఆత్మహత్య చేసుకుంటాను మొత్తుకున్నా న్యాయాధికారులు కూడా అందుకు తగిన విధంగానే సమ్మతిస్తూ, పోలీసులు కూడా అందుకు విధంగానే ఫాలో అవుతూ చేస్తున్న ఈ పరిణామ క్రమం అనేది ఏపీ వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా చర్చగా మారింది. పోసాన్ని ఏం చేద్దామని. ఇప్పుడు అతనైతే అనుకున్నట్టుగా ఆత్మహత్య చేసుకుంటానంటే ఆత్మహత్య చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు కావాలంటే లేవు కదా, కుదరవు కదా. అతను తీసుకుపోయి ఒక రూమ్లో పడేస్తారు జైల్లో. ఆ జైల్లో అతనికి కూడుగుడ్డ ఇచ్చేదే కష్టం, ఇంకేదో అంత అన్నం పెడతారేమో బతుకుండానికి. అంటే మనోవ్యాకులత ఎక్కువ కావడం, ఆ తర్వాత ఈ మాట్లాడే మాటల్ని ఇక నుంచి అలాంటి ప్రయత్నం చేయకుండా అతన్ని కంట్రోల్ చేయడం అనేది దీనిలో ఒకటి దాగుంటుంది. మన ఈ మధ్య మూర్తిని కూడా సిఐడి అధికారులు ఈ విధంగా కావాలని ఆఫీస్ దగ్గరకు తీసుకురావడం, కూర్చోబెట్టుకోవడం, మళ్ళీ పంపించేయడం, కావాలని ఆఫీస్ దగ్గర తీసుకురావడం, రమ్మడం, కూర్చోబెట్టడం, పంపించేయడం. అది బాబు నా సాయంత్రం బిగ్ డిబేట్ ఉంది, నేను చేసుకోవాలి అంటే చేసుకుందులే అని చెప్పి అనడం ఏమనకపోయేది. ఆయన ఏంటంటే అప్పుడు నోరు కొద్దిగా క్లీన్ చేసుకునేవాడు. ఇంతకుముందులాగా రెచ్చిపోయి గొంతంతో బయటికి తీసుకొని పొంగి పొర్లేటట్టు ఏడ్చి తర్వాత దాన్ని తీసుకుపోయి మళ్ళీ మామూలు అలాంటి మనిషిని కొద్దిగా కంట్రోల్ చేయడానికి ఈ అరెస్టులు, ఈ కేసులు చూసావుగా, ఇంక నుంచి ఏదైనా నువ్వు నోరు పెగిలి ఏదబడితే అది మాట్లాడితే నీ బతికింతే అని చెప్పే క్రమంలో ఇదంతా జరుగుతుందా అంటే జరుగుతుంది అని చెప్పాలి. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఏపీకి కానీ తెలంగాణకు కానీ ఈ న్యాయదేవత సంబంధించిన ఏదో ఒక సమస్య ఒకటి వెంటాడుతున్నట్టుంది న్యాయానికి సంబంధించి. ఈ న్యాయానికి సంబంధించి ఎందుకు అలా వెంటాడుతుంది ఏంది అని చూస్తే, ప్రభుత్వం మారింది అనుకోండి, వెంటనే కేసులు, కోర్టులు వాళ్ళని గందరగోళంగా ఇటు తిప్పడాలు అటు తిప్పడాలు. మామూలుగా బీహార్నే చాలా భయంకరమైన రాష్ట్రంగా అంటారు ఇలాంటి అరాచకాల్లో. బీహార్కి మించిపోయి కేసులు, గట్రా, గొడవలు, ఇప్పుడు సీఎం నుంచి సాధారణ ఎమ్మెల్యే వరకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరినీ కోర్టులో వేసి తోసేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ కొన్ని రోజులు పోయాక కోర్టు అంటే భయం పోద్ది, ఓవర్ అవుతాయి ఇదంతా. ఆ తర్వాత జైళ్ళు అంటే ఇప్పుడు ఇప్పటికే కోర్టులు, జైళ్ళు, బెయిళ్ళు అంటే ఓ పెద్ద విఐపి స్టేటస్ అయిపోయింది. ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళు, శ్రీరెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు పోసాని, ఇంతకుముందు ఇంకా వరుసగా ఇట్లా మాట్లాడిన వాళ్ళు. విజయసాయిరెడ్డి ఆల్రెడీ తాకేదో అందుకుంటున్నాడు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి ఇప్పటివరకు అంతా సంపాదించుకున్నాం కదా, ఇదేంద్ర నాయన పీడ అని చెప్పి బయటకు వచ్చి కన్ఫెక్షన్ లాగా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు బోరుగడ్డకి రేపు ఏదన్నా స్వతంత్రంగా నిలబడ్డా కానీ అతనికి ఓటు బ్యాంకు, వైసీపీ ఓటు బ్యాంకు బలంగా పడి అతను రేపు ఏదైనా ఎమ్మెల్యే అయిపోతాడు. మా తండ్రి జగనే అంటున్నాడు, మళ్ళీ వేరే మాటలు మాట్లాడుతున్నారు. మా తల్లి అంటే జగన్ తండ్రి బోరుగడ్డ నీళ్ళకి తాళి కట్టాడా అని చెప్పి ఏదో ఆ మాటలు అవన్నీ ఏంటంటే రేపు ఆయన మీద పెయిన్ వేస్తాయి. అతను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు తప్పు అన్న భావన పోయి ఇతని మీద జరుగుతున్న అటాక్ భారీ ఎత్తున ఉంది కదా,
అని అతని మీద పెయిన్ పెరిగి ఆ తర్వాత అతను గెయిన్ అవుతాడు. ఇప్పుడు 2 ఈ ఇది ఇంకా కొన్ని రోజులు పోతే కోర్టు కేసు గొడవ అనేది ఇప్పుడు సోషల్ మీడియా ఎంత సులభతరం అయిపోయిందో అంత సులభతరంగా రేపటి రోజున కోర్టులు కేసులు గొడవలు అయిపోయి కొన్ని రోజులు పోతే కోర్టు కూడా అడ్డం తిరుగుతుంది. ఇప్పటికే అదేంద్రా బాబు అడ్డ చేస్తున్నారు, ఇదేంద్రా ఇటు చేస్తున్నారు. ఇప్పుడు 2 విషయాల్లో హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఒకటి ఏంటంటే అప్పుడెప్పుడో వర్మ తీసిన సినిమాని హీరో కూర్చొని మీరు సాగు కొడతారా, కేసులు వేస్తారా, అయిపోయింది కదా అని ఒకటి. ఆ తర్వాత రీల్స్ చేస్తే కూడా వాడు వసూలు చేస్తున్నాడు మీద వాడిని బుక్ చేస్తారా, ఏందా బాబు ఇదని. కోర్టు ఏ విధంగా విసుక్కుంటుందో వచ్చే రోజుల్లో ఈ విసుగు పెరిగిపోయాక నీకు నెగిటివిటీగా మారుతుంది. ఏది? కూటమి ప్రభుత్వానికి. ఇది దానితోడు ఏదో శాపం ఉన్నట్టుంది, న్యాయదేవత శాపం ఏపీ తెలంగాణకి. ప్రభుత్వాలు మారిన వెంటనే టార్గెటెడ్గా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, జైల్లో దొబ్బడం. ఇది ఏదో ప్రాబ్లమాటిక్, దీనిలో ఏదో సమస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ పోసాన్ని వేధించి అతన్ని చేత నేను ఆత్మహత్య చేసుకుంటాను అనే వరకు తెప్పించి ఈ గందరగోళాలన్నిటి వెనుక ఒక స్కామ్ ఉంది. కొన్ని రోజుల్లో ఇదంతా డైల్యూట్ అయిపోయి రేపు వాల్యూ లేకుండా అయిపోద్ది. అప్పుడు ఏమైపోద్ది అంటే మరింత విశృంఖలత పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోవట్లే పరిపాలకులు. దట్స్ ఇట్.